Okay, when you first log on, you will get this screen, guest menu, guest screen. Okay, ఇక్కడ మీరు మెంబర్లో కోడ్ పెట్టుకోవాలి. ఈ మెంబర్స్తో వర్క్ చేయడానికి ఒక టూల్ ఉంది, ఈ కమాండ్ నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. వర్క్ మెంబర్ pdm. ఇక్కడ మనం కమాండ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా ఈజీగా ఉంటాయి. ప్రతి వెర్బ్ని 3 క్యారెక్టర్లోకి మార్చేస్తారు. వర్క్ అనుకోండి WRK, మెంబర్ అనుకోండి MBR, PDM అంటే ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్, అది అంతా కలిపి PDMలోకి పెట్టేశారు. ఓకే, మనకు కామన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ బాగా తెలియాల్సింది ఏంటంటే మనకి ఏమైనా అవసరమైన F4 ప్రాంప్ట్, F1 హెల్ప్. మనం ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఫస్ట్ టేక్ F4, ask for the prompt, system will give you some prompt, and if you're still not happy, go for F1. It will give you some help. Read it and understand it and try to work on it. What is Prompt means it if I take prompt here F4, it gives the more data, like it interacts with you. If I don't know this, what is this file, I'll take F1 here, it gives help. I can read all this and I can make something out of it. ఇప్పుడు గోయింగ్ బ్యాక్, మనము యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక ఐడి ఇస్తాడు. లైబ్రరీ మనం క్రియేట్ చేసుకునే అథారిటీ ఇవ్వడు. లైబ్రరీ క్రియేట్ చేసుకున్న కమాండ్ ఎలా ఉంటుందో గెస్ చేయండి. క్రియేట్ 3 పదాల్లో మార్చండి. CRT, దట్స్ ఆన్సర్. లైబ్రరీ క్రియేట్ చేయాలి కదా, లైబ్రరీ LIB. క్రియేట్ లైబ్రరీ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఇలా ఉండదు. క్రియేట్ లైబ్రరీ F4 ప్రాంప్ట్. ఇక్కడ ఏమొచ్చింది కింద మెసేజ్ చదవండి. నాట్ ఆథరైజ్డ్ టు కమాండ్ క్రియేట్ లైబ్రరీ లిస్ట్. ఎందుకు అథారిటీ ఇవ్వలేదంటే వీడు మనకి ఫ్రీగా ఇచ్చిన జర్మన్ సర్వర్, ఇంతమందికి అథారిటీ ఇచ్చుకుంటూ పోతే వాడికి స్పేస్ సరిపోదు. అందుకే వాడికి స్పేస్ కన్స్టెంట్ చేసుకొని బై డిఫాల్ట్ వాడు మనకు మెయిల్ ఇచ్చేసినప్పుడే నీ పేరు మీద ఒక లైబ్రరీ క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు, దీంట్లో నువ్వు వాడుకోని. నాకు ఇచ్చిన లైబ్రరీ పేరేంటే MadBoy1 అని ఒక లైబ్రరీ ఇచ్చాడు నాకు. ఓకే, నేను ఫస్ట్ కొట్టమని కమాండ్ ఏంటి, వర్క్ మెంబర్ PDM. వర్క్ విత్ మెంబర్స్ యూజింగ్ ప్రోగ్రామ్ డెవలపింగ్ మేనేజర్ పైన ఉంది చూడండి. అంటే మనం ఒక ఫైల్లోన ఒక దీనికి వెళ్ళాలండి. లైబ్రరీ అయితే క్రియేట్ చేయలేవు, కానీ సోర్స్ ఫిజికల్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు కదా. ఐఎమ్ టేకింగ్ F12, క్యాన్సిలింగ్ ఇట్. F12 టు క్యాన్సిల్. ఓకే, సోర్స్ ఫిజికల్ ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఎలా ఉండొచ్చు. ఫస్ట్ క్రియేట్ కదా, SRC PF, create source physical file. Now take prompt, file name example source. లైబ్రరీ నాకు డిఫాల్ట్గా ఇచ్చింది MadBoy1 అని ఇచ్చాడు నాకు. మిగతా అన్నీ వదిలేసండి. ఇక్కడ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ సోర్స్ ఫిజికల్ ఫైల్. ఓకే, ఎంటర్ కొట్టాను. కింద నాకు మెసేజ్ ఏమొచ్చింది, ఈజ్ బీన్ క్రియేటెడ్. ఓకే, నేను ఇప్పుడు మనం చెప్పిన పాత్ ప్రకారం నేనేం పాత్ చెప్పానంటే లైబ్రరీలో ఉన్న సోర్స్ ఫిజికల్ ఫైల్లో ఉన్న సోర్స్ మెంబర్ పెట్టుకోవాలి, అందులో కోడ్ పెట్టుకోవాలి అన్న. టేకింగ్ ఆల్ ట్యాప్. నౌ ఐఎమ్ యూజింగ్ దట్ టూల్ PDM, వర్క్ మెంబర్ PDM. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ సోర్స్ ఫిజికల్ ఫైల్. ప్రాంప్ట్ సోర్స్ ఫిజికల్ ఫైల్ నేమ్ ఏంటి, ఎగ్జామ్ SRC. లైబ్రరీ నేమ్ ఏంటి, MadBoy1. మెంబర్లు ఏమి ఇవ్వకండి, ఎంటర్ కొట్టండి. ఇందులో ఏ మెంబర్ కూడా యాడ్ అయ్యలేదు చూడండి. లైబ్రరీ MadBoy1లోన ఈ సోర్స్ ఫిజికల్ ఫైల్లోన దేర్ ఆర్ నో మెంబర్స్ ఎట్ ఆల్. ఫ్రెష్ సోర్స్ ఫిజికల్ ఫైల్. దీంట్లో మెంబర్ యాడ్ చేయాలనుకోండి F6 తీసుకోవాలి.
టేక్ F6. ఇక్కడ మనం ఇంతకు స్టూడెంట్ రికార్డ్స్ అన్నాం కదా, స్టూడెంట్ ఫైల్ నేమ్ కొంచెం సెన్స్ వచ్చేలాగా మనం క్రియేట్ చేస్తున్న ఫైల్ ఏ టైప్ అయితే ఆ టైప్ ఇవ్వాలి. మనం క్రియేట్ చేయబోయేది ఫిజికల్ ఫైల్. ఇక్కడ ఏమి ఇవ్వాలని మీకు అర్థం కాలేదనుకోండి, ప్రాంప్ట్ తీసుకోండి, ఆ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ చెప్తుంది. ఇవి ఇందులో ఏదైనా ఇచ్చుకోవచ్చు. సిబిఎల్ అంటే కోబాల్ కానీ కిక్స్ కానీ మెయిన్ ఫ్రేమ్ కూడా ఇందులో వర్క్ అవుతాయి. డిఎఫ్యు కమాండ్, సిఎల్ ప్రోగ్రామ్ అయితే సిఎల్పి. మనం క్రియేట్ చేసింది ఏంది, దాన్ని బట్టి మనం క్రియేట్ చేసింది అయితే ఇది ఫిజికల్ ఫైల్. కాబట్టి మనం ఇవ్వాల్సిన టైప్ ఇక్కడ F12 కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చాను. మనం ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి, పిఎఫ్. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ క్రియేటింగ్ ఏ ఫిజికల్ ఫైల్ టు హోల్డ్ స్టూడెంట్ డేటా. ఇప్పుడు నేను ఏం చేశాను, MADboy1లోన ఈ సోర్స్ ఫిజికల్ ఫైల్లోన ఈ పేరుతోటి ఒక మెంబర్ యాడ్ చేసి ఆ మెంబర్ దేనికి ఫిజికల్ ఫైల్ క్రియేట్ చేశాను, దాని టైప్ అది ఇచ్చాను, దానికి టెక్స్ట్ ఇచ్చాను. ఎంటర్ కొడితే నేను కోడ్ ఎంటర్ చేసుకోవడానికి ప్లేస్ వస్తుంది. నేను ఇక్కడ కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇది పొజిషన్ ఓరియంటెడ్ స్క్రీన్ అంటారు. ఏది ఏ పొజిషన్లో రైట్ చేయాలో ఆ పొజిషన్లోనే రైట్ చేయాలి. మనము సి లాగా అలాగా ఫ్రీ ఫామ్లోనే ఏ లైన్లో పెడితే ఆ లైన్లో రాస్తే ఒప్పుకోదు. ఓకే, ఏ పొజిషన్లో ఇవ్వాల్సిందో ఆ పొజిషన్లో ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇవ్వకుండా F4 తీసుకుంటా ప్రాంప్ట్. నాకేం తెలియదు, ఐఎమ్ స్టార్టింగ్ యాజ్ ఎ లేమన్. F4 తీసుకున్నాం ప్రాంప్ట్, అదేదో ప్రాంప్ట్ ఇచ్చింది. నేమ్ టైప్ అన్నది, నాకేందో తెలియదు, F4 తీసుకున్నాం ప్రాంప్ట్. F4 అలా F1 తీసుకున్నా. సి R టు ఇండికేట్ ఏ రికార్డ్ ఫార్మాట్ నేమ్. ఫస్ట్ మనకి రికార్డ్ ఫార్మాట్ నేమే ఉండాలి కదా, జనరిక్ నేమ్ ఉండాలి కదా రికార్డ్ ఫార్మాట్ నేమ్కి. F12 క్యాన్సిల్ తీసుకుంటున్నా. ఆర్ ఇట్స్ ఏ రికార్డ్ ఫార్మాట్ నేమ్, స్టూడెంట్ రికార్డ్ అని ఇచ్చా. మిగతా అన్ని ప్రస్తుతానికి లైట్ తీసుకోండి. ఎంటర్. ఇక్కడికి వచ్చి ఇది కొంచెం ఇన్సెట్ కొట్టి స్పేస్ కొడతాను చూడండి, ప్లేస్ మార్చా. ఎంటర్ కొడితే నీకు లైట్ వెళ్ళిపోతుంది. రివర్స్ ఇమేజ్. వై బికాస్ పొజిషన్ ఓరియంటెడ్ స్క్రీన్. డిలీట్. ఎంటర్. ఏ పొజిషన్లో ఉండాల్సింది ఆ పొజిషన్లోనే ఉండాలి, లేకపోతే తప్పు అంటారు. నెక్స్ట్ లైన్లోన ఐఎమ్ ఇన్సెట్టింగ్ అన్ అదర్ లైన్. చివరికి వచ్చి ఐ తీసుకున్నాను, కార్నర్లోకి వెళ్ళి ఐ కొట్టా. ఎంటర్. న్యూ లైన్ ఈజ్ బిన్ ఇన్సెట్టెడ్. ఇప్పుడు మళ్ళీ ప్రాంప్ట్ తీసుకుంటాను. నేమ్ టైప్లో ఇప్పుడు ఏమి ఇవ్వం, ఎందుకంటే రికార్డు పైదే, కింద నుంచి మనం చెప్పాల్సినవి ఫీల్డ్స్. నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్. ఓకే, లెంత్ ఎంత, ఒక 5 ప్లస్ కొడితే చివరికి వెళ్ళాలి, చివరినే ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఒప్పుకోదు. డేటా టైప్ ఎస్, జోన్డ్. ఓకే, డెసిమల్ పొజిషన్స్ నో డెసిమల్స్, ఇంటిజర్ వాల్యూ. ఓకే, ఎంటర్. Next I am inserting another line, I student name. Now I am not taking any prompt. Once I got habituated, I can straight away go there and give some data like this. alphanumeric data. Okay. Now ఇంతవరకు నేను చేసిన కోడ్ అంతా సేవ్ అవ్వాలి కదా, సేవ్ అని కొడతా. సేవ్ అయ్యింది. కానీ నేను నుంచి బయటికి రావాలంటే ఫైల్ అని కొడితే సేవ్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఈ కోడ్ మన మెంబర్లో ఉండిపోద్ది. సేవ్ అయ్యి బయటకు వస్తారు. నా మెంబర్లో కోడ్ ఉంటుంది. 2 కొడితే ఎడిట్, 5 కొడితే డిస్ప్లే పైన కనబడుతుంది కదా. ఇప్పుడు 5 కొట్టి డిస్ప్లే చేశాను అనుకోండి, నా కోడ్ నాకు కనబడుతుంది. F3 కొడితే బయటకు వస్తా. ఈ పైన కింద చదువుకోవడం అలవాటు చేసుకోవాలి మీరు. పైన ఉన్న ఆప్షన్లు, కింద ఉన్న F1, F12, F1, everything is in here only. Always there only. Always there. You need to take properly. You need to take the help from the system. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలవాటు అయితే ఇంకా ఆటోమేటిక్గా F12, F1 ఇవన్నీ మీకు అలవాటు అయిపోతాయి. ఇప్పుడు నేను కంపైల్ చేయాలి కదా, కోడ్ రాసిన తర్వాత కంపైల్ ఏం చేయాలి మీరే చెప్పండి. ఇక్కడ చూడండి,
14 టు కంపైల్. ఈ ఆప్షన్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ దగ్గరికి వచ్చి 14 కొట్టి ఎంటర్ కొట్టారనుకోండి, ఫైల్ STU ఫైల్ బీన్ క్రియేటెడ్. ఓకే, మీకు SQL తెలుసు కదా అందరికీ, SQL బాగా వచ్చాను అందరికీ తెలుసు SQL. ఓకే ఓకే, ఇప్పుడు ఫైల్లో ఏముంది డేటా అని చూసుకుని అనుకో, రన్ క్వైరీ. ఇది మీకు ఇంపార్టెంట్, బాగా 2 బ్రాకెట్లు పెట్టాలి, ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి, అందులో ఏముందో చూసుకోవాలండి. ఇది ఒక కమాండ్, రన్ క్వైరీ అంటే ఆ ఫైల్ మీద క్వైరీ రన్ అవుతుంది. ఇది ఆ ఫైల్ ఏం డేటా లేదు, ఆ బఫర్ ఇలాగ డివైడ్ అయ్యి ఉంటుంది. అది ఫైల్ క్రియేట్ చేసే పద్ధతి, ఫిజికల్ ఫైల్ క్రియేట్ చేసే పద్ధతి. దాంట్లోకి రికార్డ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంది కదా, అది ఒక 5 నిమిషాలు ఆగి చెప్తాం. ఇంతవరకు అంత క్లియర్గా ఉంది కదా.